బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎలా పనిచేస్తుంది. ఒక AK-47 గన్ నుంచి వచ్చే బుల్లెట్ 715 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ తోటి ఎక్స్ట్రీమ్ హై టెంపరేచర్తో రిలీజ్ అవుతుంది. అప్పుడు ఆ బుల్లెట్ చూసుకుంటూ కాకుండా దూసుకుంటూ వచ్చి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని తాకినప్పుడు 4 లేయర్స్ని దాటుకొని మన బాడీకి టచ్ అవ్వాలి. ఆ 4 లేయర్సే సెరామిక్ లేయర్, అరోమేట్ ఫైబ్రిక్ లేయర్, వర్టెక్స్ లేయర్, పాలిహిథిలిన్ లేయర్. బుల్లెట్ మొదటగా సెరామిక్ లేయర్ని తాకినప్పుడు సెరామిక్ లేయర్ మొత్తాన్ని చీల్చుకుంటూ లోపలికి వెళ్ళిపోద్ది. అప్పుడు దాని స్పీడ్తో పాటు దాని షేప్ను కూడా, అంటే బుల్లెట్ షేప్ను కూడా కొద్దిగా మార్చుకుంటుంది. ఆ తర్వాత అరోమేట్ ఫైబ్రిక్ లేయర్ని తాకుతుంది. ఇది స్టీల్ అంత గట్టిగా ఉండి బుల్లెట్ నుంచి వచ్చే టెంపరేచర్ని అబ్జర్వ్ చేసుకుంటుందంట. సో బుల్లెట్ దగ్గర ఉన్న టెంపరేచర్ మొత్తం పీల్చేసుకుంటుంది కాబట్టి ఆ వేడికి ఇది చిరిగిపోయి బుల్లెట్ని లోపలికి వదిలేస్తుంది. ఆ తర్వాత వర్టెక్స్ లేయర్ తగులుతుంది. వర్టెక్స్ లేయర్ అనేది బాగా థిక్గా ఉంటుంది. బుల్లెట్ వేగంతో పాటే ఆ వర్టెక్స్ లేయర్ కూడా బెండ్ అయ్యి బుల్లెట్ వేగాన్ని చాలా మటుకు. ఫుల్ వీడియో చూడాలంటే కింద ప్లే బటన్ కనిపిస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేయండి. ఫుల్ వీడియోలో తీసుకెళ్తుంది, ఇంకా మరిన్ని వీడియోస్ కనిపిస్తాయి.